హే హలో సబ్స్క్రైబర్స్, ఇవాళ మన సబ్స్క్రైబర్స్ కోసం అయితే ఒక స్పెషల్ వీడియో తీసుకొచ్చిన. అదేంటిదంటే నారాయణ థియేటర్, ద ఓల్డెస్ట్ థియేటర్ ఇన్ హన్మకొండ, వరంగల్. ఇది ఎక్కడనో కాదు, మన హసన్పర్తిలో ఉన్నది. ఇవాళ దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చినా కానీ అన్ఫార్చునేట్లీ ఇది క్లోజ్ చేసి ఉన్నది. ఎందుకంటే తెలుసు కదా, ఇప్పుడున్న మల్టీప్లెక్స్లు, ఐమాక్స్లు వీటి దాకిటి తట్టుకోలేక ఇలాంటి సింగిల్ స్క్రీన్ థియేటర్లు వాటి పూర్వ వైభవాన్ని కోల్పోతున్నాయి. ఇవాళ ఒకసారి వాటిని చూసే ప్రయత్నం చేద్దాం మన నారాయణ థియేటర్ని. ఫైనల్లీ మనం అయితే ద ఓల్డెస్ట్ థియేటర్ నారాయణ థియేటర్ లోపలికి వచ్చేసినాం. లాక్స్ అయితే వేసి ఉన్నాయి, కాకపోతే పక్క నుంచి ఒక దొంగదారి ఉంటే దాని నుంచి లోపలికి వచ్చేసినాం మీకోసం ఎక్స్ప్లోర్ చేద్దామని. లోపల రాగానే మనకైతే చూడవచ్చు, మన ఇంటర్వెల్ టైంలో సమోసా, డ్రింక్స్ అవి తీసుకోవడానికి ఇప్పుడు మ్యాక్సిమం అన్ని లోపల ఉంటున్నాయి, కానీ ఆ టైంలో బయటనే ఉండేది అన్నమాట. ప్రస్తుతానికి అయితే క్లోజ్ చేసి ఉన్నది, ఏం షోస్ నచ్చలేదు కాబట్టి. తెలిసి మనకి మల్టీప్లెక్స్లు, ఐమాక్స్లు కాబట్టి ఇలాంటి చిన్న థియేటర్లు చాలా డౌన్ అయిపోయినాయి, చాలా వాటి పూర్వవైభవాన్ని కోల్పోయినాయి అని చెప్పుకోవాలి. కేవలం ఇది ఒక గబ్బిలాలకు, పక్షులకు స్థావరంలా మిగిలింది. లోపలికి ఇంకా పోయే ప్రయత్నం చేద్దాం, చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు టికెట్స్ ఇక్కడనే ఇచ్చేది. ఈయన ఎంతమంది లైన్ నుండి టికెట్స్ తీసుకున్నారు, వాళ్ళ అభిమాన హీరో సినిమా వస్తే ఎంతమంది ఇక్కడ కొట్లాడుకొని, యాంగిల్ చింపుకొని, గల్లలు చింపుకొని ఎంతమంది ఇక్కడ టికెట్స్ తీసుకున్నారు ఆ రోజులలో. ఇప్పుడు ఆ టికెట్ కౌంటర్ మూగపోయింది. లోపలికి వెళ్దాం. సో ఇది వెయిటింగ్ హాల్, ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్. ఇంత స్టాండ్ ఉంది థియేటర్, కాకపోతే ఇది ఎందుకు ఇంత క్లోజ్ అయిందో అసలు అర్థమైతే లేదు. ఇది ఫస్ట్ క్లాస్ వెళ్ళే వే. ఇది అన్ఫార్చునేట్లీ ఒకసారి చూద్దాం. ఇట్ల నుంచి అయితే మనకి ఏం యాక్సెస్ లేదు పోవడానికి, పక్క నుంచి ఏమైనా చూద్దాం. ఇక్కడ ఇటు చూస్తే ఇది మన బాల్కనీ అనమాట. బాల్కనీకి ఇంట్లోకి వెళ్ళి పోవడానికి ఇది యాక్సెస్. ఫస్ట్ అయితే పక్కకి వెళ్ళి చూద్దాం మనం. ఇంకా ఇక్కడ వచ్చేసినాం మనం. ఇటు నుంచి అయితే యాక్సెస్ ఉన్నది, మనం లోపలికి వెళ్దాం. సో దిస్ ఈస్ ద థియేటర్. ఈ సీట్స్ చూడొచ్చు, అదిగోండి స్క్రీన్. ఈ సీట్స్ అన్నీ ఓల్డ్ సీట్స్. ఇందులోకి వస్తే ఒక వెనకటి రోజులకు మళ్ళీ ఒక 20 years బ్యాక్ పోయిన అవి మెమరీస్ వస్తాయి. మీద బాల్కనీ, అది కూడా చూపిస్తాం మళ్ళీ మీదికి పోయి. ఇప్పుడంటే మనకు ఏసీలు అవి ఇవి ఉన్నాయి, కానీ ఆ రోజులలో ఇది చూడండి, ఫ్యాన్స్ సైడ్కు, సెంట్రల్ ఏసీ లేదు, అన్ని ఫ్యాన్సే ఉన్నాయి. స్క్రీన్ చూడొచ్చు. ఎప్పుడు ఒక సినిమా థియేటర్ అంటే ఎప్పుడు ఒక ప్రేక్షకులతోటి ఎప్పుడు చిందర వందరగా ఉంటుంది. కాకపోతే ఇది ఇంత నిశ్శబ్దాన్ని మనం చూడలేకపోతున్నాం ఈ థియేటర్లో. దీనికి కారణం ఐమాక్స్ అని చెప్పుకోవచ్చా, లేకపోతే మల్టీప్లెక్స్ అని చెప్పుకోవచ్చా, లేకపోతే అభివృద్ధికి కాలానికి అనుగుణంగా అభివృద్ధి చేయని యాజమాన్యం చెప్పుకోవచ్చా, నాకు అర్థమైతే లేదు. కాకపోతే దేనికైనా ఆ మాట చెప్పాలంటే ఒకప్పుడు ఈ థియేటర్ చాలా ఒక ఊపిన థియేటర్ ఇది. ఈ సీట్స్ కూడా ఓల్డ్ సీట్స్ ఇవి, అయినా ఆ రోజుల్లో ఎంత కంఫర్ట్ ఇచ్చిందంటే గ్రేట్ అని చెప్పుకోవాలి. అటు సైడ్ చూస్తే నెల టికెట్స్ ఉన్నాయి. సార్ పైన పోదాం మనం. స్టెప్స్ స్ట్రెచర్స్ కూడా ఎంత స్ట్రెచర్ పైకి వస్తే దుమ్ము ధూళితో దీన్ని పట్టించుకోకుండా ఉండిపోయింది. ఇక్కడ ఇది బాల్కనీ. ప్రతి ప్రేక్షకుడికి బాల్కనీ అంటే ఒక ఎమోషన్. నేల టికెట్ ఎంత ఎమోషనో ఇక్కడ బాల్కనీ అంటే కూడా అంతే ఎమోషన్.
తర్వాత మనం స్క్రీనింగ్ జరిగే ప్రొజెక్టర్ రూమ్కి వెళ్దాం. ఇది క్యాబిన్ రూమ్. ఇక్కడ నుంచి మనకి ఏ సినిమా అయినా ఆపరేటింగ్ జరిగేది ఇక్కడ నుంచే. ప్రొజెక్టర్ రూమ్. సో ఇది చూపిద్దామంటే మాత్రం లాక్ చేసి ఉన్నది ఇక్కడ. సో మనం లోపలికి వెళ్ళాం. సో ఇవాటి వీడియో గైస్. ఒకప్పుడు ఒక వెలిగి తర్వాత అభివృద్ధి నోచుకోక శిథిలా వ్యవస్థలో ఉన్న మన నారాయణ థియేటర్ బ్లాగ్. ఇలాంటి వీడియోలన్నీ మీ యూట్యూబ్ ఫీల్డ్లోకి రావాలంటే సబ్స్క్రైబ్ ఆర్జే అఫిషియల్.